వెలుగొండ ప్రాజెక్టు నుండి నీళ్లు కాదు కదా గ్రామాల్లో తాగదామంటే మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వైసీపీది. ఎరిక్షన్ బాబు 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ గెలిచినా ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా? కింది స్థాయి నుండి వచ్చిన వాడిని, ప్రజల కష్టాలు తెలిసిన వాడిని, సంప్రదాయం గౌరవం ఇచ్చేవాడిని ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. నా కోసం, నా కుటుంబం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం నన్ను ఎమ్మెల్యే చేయండి. నేను మన ప్రాంత వాసిని. ఆదరించండి, గెలిపించండి, అభివృద్ధికి సహకరించండి. మే 13న బ్యాలెట్లో 2వ పేరు ఎరిక్షన్ బాబు. గూడూరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. బిడ్డలకి 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ ఏమని ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క లోన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక్క బిడ్డకైనా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ ఇచ్చారా? ఒక్క పోస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకనే మనం అందరం కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు రాష్ట్రంలో పరిపాలన లేదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆ రోజు మోసగిచ్చి మనందరి చేత ఓట్లు ఇచ్చుకొని ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేశారు. ఇక్కడ నిలబడ్డాలేమో పరారై వెళ్ళిపోయారు. మనం ఓట్లేసిన వాళ్ళంతా పరారైపోయారు. అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా, వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు కాదు కదా, ఆఖరికి తాగేదానికి గ్రామాలలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందుకనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ప్రకటిస్తానని ఆయన చెప్పడం జరిగింది. మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మన ప్రాంతంలో బిడ్డలు, చదువుకున్న బిడ్డలందరూ కూడా అటు కూలి పని పోలేక ఇటు ఉద్యోగాలు లేక గాలికి తిరుగుతూ ఉన్నారని మన ప్రాంతంలో ఫార్మా హబ్ పెట్టాలని, పరిశ్రమలో పెట్టాలని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తే మన ప్రాంతంలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. 3 సార్లు ఒకసారి కాంగ్రెస్ గెలిచింది, 2 సార్లు వైసీపీ గెలిచింది. ఎక్కడైనా మన ప్రాంతంలో వలసలాగినాయా నేను అడుగుతా ఉన్నా? ఒక్కడైనా వలసలాపారా అని అడుగుతా ఉన్నా? ఒక్క పరిశ్రమ వచ్చిందని నేను అడుగుతా ఉన్నా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా నేను అడుగుతా ఉన్నా? ఎక్కడ కూడా మన యొక్క అమాయకమైనటువంటి రైతాంగం, ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ట్రైబల్స్, మైనార్టీల యొక్క అమాయకత్వాన్ని వైసీపీ వారు క్యాష్ చేసుకుని పదవులు అనిపిస్తున్నారే తప్ప ఆ గేటు కూడా మనం తాకేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకనే నేను ఒకటే కోరుకుంటున్నా, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తా. చదువుకున్న బిడ్డని, చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను సర్పంచ్గా గెలిచాను, జెడ్పీటీసీగా గెలిచాను. పెద్ద ఆయన నేను ఒకేసారి జెడ్పీటీసీలు గెలిచాను 2001లో. తర్వాత ఎంపీపీగా గెలిచాను. ఆఖరికి లిట్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయ్యా. గ్రామాల్లో పెద్దలను గౌరవించే తత్వం నాకుంది. ఆ మనస్తత్వం మేము చిన్నప్పటి నుంచి మా కుటుంబం మాకు నేర్పింది. గ్రామ కట్టుబాట్లు తెలుసు, సంప్రదాయాలు తెలుసు, అందరినీ ఎలా గౌరవించాలో తెలుసు. నాలాంటి వాడిని ఒక్కసారి మీరు ఎమ్మెల్యే చేయండి. నా కోసం కాదు, ఇక్కడ మేము ఎమ్మెల్యే అయ్యేది మా డాక్టర్ గారి అభివృద్ధి కోసమో నా కోసమో కాదు, మా కుటుంబాల కోసం కానే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే ఎమ్మెల్యే చేయమని అడుగుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేగా చేయమని అడుగుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల యొక్క సంక్షేమం కోసం నన్ను ఎమ్మెల్యేగా చేయమని అడుగుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే నన్ను ఎమ్మెల్యే చేయమని ఒకసారి నేను అడుగుతా ఉన్నా. అందుకనే మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మళ్ళీ మే 13వ తారీఖున ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నేను మన ప్రాంతం వాడిని. పశ్చిమ ప్రాంతం అంటే తెలుసు కదా, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం కలిపి పశ్చిమ ప్రాంతాలు అంటారు. నేను పశ్చిమ ప్రాంతం బిడ్డని. ఇక్కడ 3 సంవత్సరాలుగా మీ ఇళ్ల చుట్టూరు తిరుగుతా ఉన్నా. మీ కష్టాలు నేను తెలుసుకున్నా. అందుకనే నాకు మీరందరూ కూడా సహాయం చేయమని అడుగుతా ఉన్నా. అవతల పార్టీలు నిలబడ్డనైతే మన వ్యక్తి కాదు, మన ప్రాంతం కాదు, హైదరాబాద్ హైవే రోడ్డు మీద ఉండి తిరిగేటటువంటి వ్యక్తులు. ఎంపీ ఏమో చిత్తూరు మనిషి, మన ఎంపీ ఏమో మనవాడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అన్ని పార్టీలలో కాంగ్రెస్ లో ఎంపీ అయ్యాడు, వైసీపీలో ఎంపీ అయ్యాడు,
తెలుగుదేశంలో ఎమ్మెల్సీ అయ్యాడు. అన్ని పార్టీలలో మనందరివాడిగా ఉన్నాడు. మన కష్టాలు బాధలన్నీ తెలిసినటువంటి వ్యక్తి. అందుకని మీరందరూ కూడా 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద నా బ్యాలెట్ లో ఎరిక్షన్ బాబు గూడూరు అని అంటారు. రెండో అంకెలో రెండో పేరే నాది ఉంది. సైకిల్ గుర్తు మీద మీరందరూ ఓట్లు వేయాలా. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా సైకిల్ గుర్తు మీద పార్లమెంటు బ్యాలెట్ లో సైకిల్ గుర్తు మీద మీరందరూ కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ